శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అలా జూన్ 8 సాయంకాలం 5:47 కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ జూలై నెల 4వ తారీఖు శనివారం రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూన్ 8వ తేదీ సోమవారం నుంచి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఆయన కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడి సంచారం అనేది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, నవగ్రహాల్లో ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం ఏ ఏ విషయాలలో ఎటువంటి ఫలితాలను ద్వాదశ రాశుల వారికి కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి నా పేరును ఉపయోగించుకొని అనేక మంది మోసాలు చేస్తున్నట్లుగా ఈ మధ్య నా దృష్టిలోకి వచ్చింది. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నా వీడియోలో కొంత పార్ట్ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసేసుకొని చాలామంది మోసం చేస్తున్నారని నా దృష్టిలోకి ఎక్కువ మంది తీసుకొచ్చారు. అలాంటి మోసాలు ఎవరు నమ్మకండి. ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క నెంబర్, అఫీషియల్ నెంబర్ 9399990660. వేరే నెంబర్స్తో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఎవరైనా సరే నా రీల్ కానీ, నా షార్ట్ కానీ కట్ చేసి దానిపైన ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని కానీ, జ్యోతిష్యం కోసం సంప్రదించండి అని కానీ చెప్పి వాళ్ళ నెంబర్స్ వేసుకొని మేము గురువు గారి శిష్యులం అని చెప్తే నమ్మకండి. నాకు ఏ శిష్యులు లేరు, నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఈ 9399990660 నెంబర్కి మాత్రమే కాల్ చేయటం లేదా వాట్సాప్లో మెసేజ్ చేయటం చేయండి. సోషల్ మీడియాలో మోసాలకు బలి కాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఎక్కువ డబ్బులు కట్టించుకోవటము, గురువుగారి శిష్యులం అని చెప్పటము, గురువుగారు వేరే ఊళ్ళో ఉన్నారని చెప్పడం చేస్తున్నారు. అలాంటి మోసాలకు నాకు ఎటువంటి సంబంధము లేదు. దయచేసి ఎవరు మోసపోకండి. ఈ ఒక్క నెంబర్ని మాత్రమే సంప్రదించండి. ఆన్లైన్ మోసాలను అరికట్టండి. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం 4వ స్థానంలో ఏర్పడుతుంది. ఎందుకంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. అంటే శుక్రుడు 4వ స్థానంలోకి వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 4వ రాశిలోకి గనక శుక్రుడు వచ్చినట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే శుక్రుడి కర్కాటక సంక్రమణం మేషరాశి వాళ్ళకి సంపూర్ణమైన యోగదాయకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ ఏ విషయాల్లో యోగదాయకమైన ఫలితాలు కలిగింపజేస్తుంది? ఆ యోగదాయకమైన ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ మనం పరిశీలిస్తే 4వ స్థానంలోకి శుక్రుడు ప్రవేశించగానే స్త్రీల యొక్క సహాయ సహకారాలు మేషరాశి వాళ్ళకి సంపూర్ణంగా లభిస్తాయి. అంటే మేషరాశి పురుషులైనా, మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. ప్రత్యేకంగా మేషరాశి పురుషులైతే స్త్రీల వల్ల విశేషమైన సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే మేషరాశి పురుషులైనా, స్త్రీలైనా జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల వృత్తిపరంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. బంధుమిత్రుల సహకారం కూడా చాలా అద్భుతంగా లభిస్తుంది. మేషరాశి వాళ్ళకి ఇంతకు ముందు బంధువులతో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. బంధువుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో ముందడుగు వేయగలుగుతారు. మిత్రులతో విభేదాలున్నా అవన్నీ తొలగిపోయి మిత్రులు సంపూర్ణమైనటువంటి మద్దతును
మేషరాశి వాళ్ళకి ఇస్తారు. అలాగే వాహన ప్రాప్తి యోగం ఉంది. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తప్పకుండా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. మనసుకున్నటువంటి చింత మొత్తం కూడా తొలగిపోతుంది. దుఃఖము, బాధ అన్నీ కూడా మేషరాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే ఏ పనిలోనైనా సరే అనుమానం లేకుండా దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా దృఢ సంకల్పంతో పట్టుదలతో ముందడుగు వేసి అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అలాగే మేషరాశి వాళ్ళకి శుక్రుడి యొక్క ఫలితాలు అంటే శుక్రుడి కర్కాటక సంక్రమణం వల్ల ఫలితాలు ఆధిపత్యం రీత్యా పరిశీలించినట్లయితే మేషరాశి వాళ్ళకి శుక్రుడు ద్వితీయ స్థానానికి అధిపతి అవుతాడు. ఎందుకంటే మేషరాశికి ద్వితీయ స్థానం వృషభ రాశి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు ద్వితీయ స్థానాధిపతి అవుతాడు. అలాగే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశి 7వ రాశి అవుతుంది. తులారాశికి కూడా అధిపతి శుక్రుడే, అంటే సప్తమ స్థానానికి కూడా అధిపతి అవుతాడు. మేషరాశి వాళ్ళకి శుక్రుడి ఆధిపత్యం ఏ ఏ రాశులకు వచ్చిందంటే ద్వితీయాధిపత్యం వచ్చింది, సప్తమాధిపత్యం వచ్చింది. ఈ రెండు ఆధిపత్యాలు కూడా విశేషంగా యోగిస్తాయి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఈ సంచారం శుక్రుడిది అద్భుతంగా యోగిస్తోంది కాబట్టి ద్వితీయాధిపత్యం యోగిస్తుంది, సప్తమాధిపత్యం యోగిస్తుంది. ద్వితీయ స్థానం అంటే అది ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానం కాబట్టి ద్వితీయాధిపతి అయిన శుక్రుడి అనుగ్రహం వల్ల ధనపరంగా మేషరాశి వాళ్లకు విశేషంగా కలిసి వస్తుంది. అది వాక్స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. సమాజంలో ఇంట్లో 2 చోట్ల కూడా వాళ్ళ మాటకి అందరూ కూడా గౌరవించడం ప్రారంభిస్తారు. అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, కుటుంబంలో భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి సప్తమ స్థానాధిపతి కూడా శుక్రుడు అవుతాడు కాబట్టి సప్తమం వివాహ స్థానం కాబట్టి వివాహాలు నిశ్చయం కావాల్సినటువంటి మేషరాశి వాళ్ళకి పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సప్తమం అంటే అది పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించిన స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లు కొత్తగా ప్రారంభిస్తే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కూడా మంచి విజయాలు నమోదు చేయగలుగుతారు. ఈ ఫలితాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకి జూలై నెల 4వ తేదీ శనివారము రాత్రి 7:18 వరకు ఉంటాయి. ఈ అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంకాలం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం. శుక్రుడు మారిన కర్కాటక రాశి 3వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 3వ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 3వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు అనేవి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఉంటాయి. ఏ ఏ విషయాల్లో 3వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఉన్న శుక్రుడు ప్రధానంగా వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు కలిగింపజేస్తాడు. ఉద్యోగమైన వ్యాపారమైన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. కానీ వ్యాపారంలో అయితే పెద్ద స్థాయి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అది కూడా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వృషభ రాశి వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఈ సమయంలో పార్ట్నర్స్ మిమ్మల్ని నట్టేట్లో ముంచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఎందుకంటే పార్ట్నర్స్ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే సమయంగా దీన్ని వర్ణించాలి. ఎందుకంటే పార్ట్నర్స్ కి స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థ చింతనతో అనుకోకుండా మిమ్మల్ని మోసం చేసి పెద్ద మొత్తంలో మీకు నష్టం వచ్చేలాగా చేస్తారు. దానివల్ల ఒక్కొక్కసారి మీరు కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఈ సమయంలో అంటే జూలై 4వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో కొత్త అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయకండి. ఏ అగ్రిమెంట్ చదవకుండా సైన్ చేయకండి. అలా చేస్తే పార్ట్నర్ మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఖర్చులు ఈ సమయంలో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి రుణ బాధలు కూడా పెరుగుతాయి కాబట్టి రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవమానాలు అకారణంగా ఎదురవుతాయి. దానివల్ల మనోవ్యాకులత పెరుగుతుంది. నమ్మించి మోసం చేసిన వాళ్ళ వల్ల, వెన్నుపోటు పొడిచిన వాళ్ళ వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్ లో లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ
ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఓర్పుతో మీ సమస్యను మీరే పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. దాని ప్రకారం అడుగులు వేయండి. అంతేగాని అనవసరమైన అయోమయానికి భయోత్పాతానికి లోను కాకండి. ఎందుకంటే నమ్మించి మోసం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. అయినా కూడా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆధిపత్యం తీసుకుంటే గనక వృషభ రాశి వాళ్ళకి శుక్రుడికి ఏ ఏ ఆధిపత్యాలు వచ్చినాయి అంటే లగ్నాధిపత్యం వచ్చింది, అదే విధంగా షష్టాధిపత్యం వచ్చింది. అంటే వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశికే ఆధిపత్యం వచ్చింది, దాన్ని లగ్నాధిపత్యం అంటారు. అలాగే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశి 6వ రాశి అవుతుంది, అంటే షష్ఠ రాశి అవుతుంది, షష్టాధిపత్యం వచ్చింది. లగ్నాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి, లగ్నం అంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా ఆడవాళ్ళైతే గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళైతే జననేంద్రియాలకు సంబంధించిన సమస్యలు లేదా స్కిన్ డిసీజెస్ ఇలాంటివి వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ సమయంలో అటువంటి అనారోగ్యాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే షష్టాధిపత్యం కూడా శుక్రుడికి వచ్చింది, 6వ స్థానాధిపత్యం వచ్చింది. 6వ స్థానం అంటే రోగ రుణ శత్రుస్థానం, అందుకే అనారోగ్యాలు వెంటాడే అవకాశం ఉంటుంది, అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది, శత్రుబాధలు పెరిగే అవకాశం ఉంటుంది. లగ్న షష్టాధిపతి అయ్యాడు కాబట్టి, తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలను వృషభ రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ వరకు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే అది మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ప్రారంభమవుతుంది. అంటే మిథున రాశికి కర్కాటక రాశి 2వ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానంలో 2వ స్థానంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ నుంచి మళ్ళీ శుక్రుడు మారే వరకు, అంటే జూలై 4వ తేదీ సాయంకాలం వరకు శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఏ ఏ విషయాల్లో శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు స్త్రీల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను కలిగింపజేస్తాడు. అంటే ప్రధానంగా మిథున రాశి స్త్రీలకు కానీ మిథున రాశి పురుషులకు కానీ ఇతర స్త్రీల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేస్తాడు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగేలాగా చేస్తాడు. వినోదపరమైన కార్యక్రమాల్లో తరచుగా పాల్గొని జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. శుక్రుడు ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల మిథున రాశి వాళ్ళకి ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, వస్తు లాభం కలుగుతుంది, గృహానికి అవసరమైనటువంటి నూతన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి అయితే ఒక గొప్ప పురుషుడిగా మిథున రాశి వాళ్ళని కీర్తిస్తూ ఉంటుంది. అలాగే మిథున రాశి లైఫ్ పార్ట్నర్ పురుషుడైతే మిథున రాశి స్త్రీలను గొప్ప భార్యగా కీర్తిస్తూ ఉంటారు. అంత అద్భుతంగా 2వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. అలాగే ఆధిపత్యాన్ని తీసుకుంటే గనక మిథున రాశి వాళ్ళకి శుక్రుడు వ్యయస్థానాధిపతి, అలాగే పంచమ స్థానాధిపతి అవుతాడు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి వృషభ రాశి వ్యయస్థానం 12వ స్థానం అవుతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి తులారాశి 5వ స్థానం అవుతుంది, అంటే పంచమ స్థానం అవుతుంది. వృషభానికి తులకి శుక్రుడు అధిపతి కాబట్టి వ్యయ పంచమ స్థానాలకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. వ్యయస్థానం అంటే అది ఖర్చులకు సంబంధించిన స్థానం, శత్రువులకు సంబంధించిన స్థానం కాబట్టి మిథున రాశి వాళ్ళకి శుక్రుడు బ్రహ్మాండంగా యోగించటం వల్ల, వ్యయాధిపతి అయ్యి యోగించటం వల్ల ఖర్చులు తగ్గిపోతాయి, క్రమక్రమంగా ఆదాయం పెరుగుతుంది, శత్రువులు నశించిపోతారు, శత్రువులు కూడా మిత్రులుగా మీకు అనుకూలంగా మారిపోతారు. మిథున రాశికి శుక్రుడు వ్యయాధిపతి అవటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలు వస్తాయి. అలాగే పంచమాధిపతి కూడా అయ్యాడు. పంచమాధిపతి అవటం వల్ల, పంచమ స్థానం అంటే సంతాన స్థానం కాబట్టి మిథున రాశి వాళ్ళ పిల్లలు జీవితంలో అకస్మాత్తుగా అభివృద్ధిలోకి వస్తారు. పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. సంతానం లేని మిథున రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. పంచమ స్థానం స్పిరిచువల్ స్థానం కాబట్టి ఆధ్యాత్మికత పెరుగుతుంది. మంత్ర విద్యలు నేర్చుకునే అవకాశం కూడా మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు
వ్యయ పంచమాధిపతి కూడా అయ్యి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రం వరకు ఇస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలు రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, అంటే వాళ్ళ రాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఎందుకంటే జన్మరాశిలోకి శుక్రుడు రావటం అనేది విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. ఈ శుభ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఉంటాయి. ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా జీవితాన్ని ఎంజాయ్ చేసేలాగా చేస్తాడు. అంటే తరచుగా కర్కాటక రాశి వాళ్ళు విందుల్లో పాల్గొంటారు, వినోదాల్లో పాల్గొంటారు, సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో తొలతూగుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, సంతోషంతో నవ్వుతూ తుళ్ళుతూ ముందడుగు వేస్తారు. జీవితాన్ని మీ రాశిలో ఉన్న శుక్రుడు ఆనందమయంగా మార్చేస్తాడు. అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చుట్టూ ఉంటుంది. రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది. అంటే బ్రహ్మాండమైన విందు భోజనాన్ని తరచుగా స్వీకరించే యోగం పడుతుంది. అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. కర్కాటక రాశి పురుషులైనా కర్కాటక రాశి స్త్రీలైనా లేడీస్ సపోర్ట్ విపరీతంగా ఉండటం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. అది కూడా స్త్రీల వల్ల ఉంటుంది. స్త్రీల వల్ల ధనలాభాన్ని, వస్తులాభాన్ని పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయం అంతా కూడా ఆనందంతో ఉంటారు. స్త్రీజన ఆకర్షకులుగా ప్రత్యేకంగా కర్కాటక రాశి పురుషులు ఉంటారు. పురుషులైతే కర్కాటక రాశి వాళ్ళు స్త్రీ జనాలందరూ కూడా వాళ్ళ పట్ల ఎంతో ఆకర్షణ ప్రదర్శించే విధంగా ప్రతి అడుగు వేస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ కర్కాటక రాశి పురుషులు, స్త్రీలు వాళ్ళ రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల పొందగలుగుతారు. ఆధిపత్యం పరంగా చూసుకుంటే గనక కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానాధిపతి శుక్రుడయ్యాడు. అదేవిధంగా 4థ స్థానాధిపతి కూడా అయ్యాడు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి 11వ స్థానం వృషభ రాశి, 4వ స్థానం 4థ స్థానం తులారాశి. ఈ రెండు రాశులకి శుక్రుడు అధిపతి. అంటే లాభస్థానాధిపతి 4థ స్థానాధిపతి శుక్రుడయ్యాడు. అయ్యి అద్భుత ఫలితాలు ఇస్తాడు. లాభస్థానాధిపతి అయ్యి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఏకాదశం లాభస్థానాధిపతి అవటం వల్ల ప్రతి విషయంలో లాభమే. ఆర్థిక పరంగా లాభం, ఆరోగ్య పరంగా లాభం, కుటుంబ పరంగా లాభం, అన్ని రకాలుగా లాభస్థానాధిపతిగా అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. ఆ తర్వాత 4థ స్థానాధిపతిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు. చతుర్థం అంటే అది ఇంటికి సంబంధించిన స్థానం. చతుర్థాధిపతి అయ్యాడు కాబట్టి బ్రహ్మాండమైన బిల్డింగుని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనలకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా బ్రహ్మాండమైన వెహికల్ కొనుక్కోవాలనే ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ఎందుకంటే 4థ స్థానం అంటే అది భూమి, ఇల్లు, వాహనము, గృహము వీటికి సంబంధించిన స్థానం. అలాగే ఉన్నత విద్యకు సంబంధించిన స్థానం కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ గురించిన ఆలోచనలు చేస్తే అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. 4థం అంటే తల్లి స్థానం కాబట్టి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. ఇన్ని ప్రయోజనాలు కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. 4థాధిపతి అవటం వల్ల ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచనలు, ఓ కొత్త వాహనం కొనుక్కోవాలనే ఆలోచనలు, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనే ఆలోచనలు, వీటన్నిటి పరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. తల్లిగారి పరంగా ఉన్న సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. కాబట్టి జన్మరాశిలోకి వచ్చిన శుక్రుడు వాళ్ళ రాశిలో ఉంటూ లాభస్థానాధిపతి 4థ స్థానాధిపతి అయ్యి ఈ రకమైన అద్భుత ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ కూడా జూలై 4 వరకు ఉంటాయి. ఇవి ఇంకా రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ప్రారంభమవుతుంది. అంటే 12వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఈ వ్యయస్థానంలో శుక్రుడి సంచారం అనేది మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 వరకు ఉంటుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యయస్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎటువంటి విషయాలలో, ఏ విషయాలలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే వ్యయస్థానం 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు సింహరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కిందబడి దెబ్బలు తగిలేలా చేస్తాడు.
కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే వాహన ప్రమాదాలు, వాహన గండాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్ళేటప్పుడు, కారులో వెళ్ళేటప్పుడు ప్రమాదాలు అవ్వకుండా ఎప్పుడు కూడా దుర్గాదేవిని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయండి, లేదా ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయండి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతమంది వాహనాల మీద కాంపిటీషన్స్ అని పెట్టుకుంటారు. అలాంటి కాంపిటీషన్స్ పెట్టుకునే వాళ్ళకైతే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో సింహరాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. మీకు వ్యయస్థానంలో శుక్రుడి సంచారం ఉంది. అదేవిధంగా యంత్రాల మీద పనిచేసే వాళ్ళు కూడా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది మెషిన్స్ మీద, మిషనరీ పార్ట్స్ మీద పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఏదైనా ప్రమాదం జరిగి చెయ్యి కానీ కాలు కానీ మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యంత్రాల మీద పనిచేసే వాళ్ళు మళ్ళీ జూలై 4 శుక్రుడు మారే వరకు సింహరాశి వాళ్ళు అప్రమత్తంగా జాగరూకతతో యంత్రాల మీద పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని పూర్తి చేయరు, మధ్యలో వదిలేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పని పూర్తి చేసినా కూడా అసంతృప్తి అనేది ఉంటుంది. ఈ అసంతృప్తికి కారణం సింహరాశి వాళ్ళకి శుక్రుడు వ్యయస్థానం 12వ స్థానంలో ఉండటమే. కొన్ని కార్యక్రమాలు ఎంత ప్రయత్నించినా ఎన్నో విఘ్నాలు వచ్చి ఆ తర్వాత అంతిమంగా వాటిని పూర్తి చేసుకోగలుగుతారు, కానీ వాటి వల్ల నిరాశను పొందుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వ్యయస్థానంలో ఉన్న శుక్రుడు ఇస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకుంటే గనక, ఆధిపత్యం పరంగా సింహరాశి వాళ్ళకి శుక్రుడు 10వ స్థానాధిపతి అవుతాడు. ఎందుకంటే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 10వ రాశి అవుతుంది. అలాగే తృతీయ స్థానాధిపతి అవుతాడు. తృతీయ స్థానం తులారాశి అవుతుంది. వృషభ రాశికి తులారాశికి శుక్రుడు అధిపతి. ఆధిపత్యం పరంగా తీసుకుంటే సింహరాశి వాళ్ళకి 10వ స్థానాధిపతి, దశమాధిపతి అవుతాడు. తృతీయాధిపతి 3వ స్థానాధిపతి అవుతాడు. దశమాధిపతి అయ్యాడు కాబట్టి వృత్తిపరంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. దశమం అంటే వృత్తి స్థానం. కాబట్టి సింహరాశి వాళ్ళకి కెరీర్ పరంగా 10వ స్థానాధిపతి అయిన శుక్రుడు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కలిగింపజేస్తాడు. అందులోనూ బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సినిమా, టీవీ రంగాలు, కళారంగంలో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అలాగే తృతీయ స్థానాధిపతి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి, తృతీయ స్థానం సోదర సోదరీమణులకు సంబంధించిన స్థానం కాబట్టి సింహరాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే తృతీయాధిపతి అయ్యాడు కాబట్టి, అందులోని వ్యతిరేక ఫలితాలు వ్యయంలో ఉండిస్తున్నాడు కాబట్టి అక్క చెల్లెళ్లతో కొద్దిగా విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు 12వ ఇంట్లో ఉండి దశమాధిపతి అయి తృతీయాధిపతి అయి ఉన్నటువంటి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి, ఈ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందడానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు సింహరాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే, ఈ కర్కాటక సంక్రమణం ఏకాదశ స్థానంలో, లాభస్థానంలో 11వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే కన్యా రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటక రాశి 11వ రాశి. అంటే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 11వ రాశిలోకి వస్తున్నాడు. అంటే లాభరాశిలోకి, లాభస్థానంలోకి వస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 11వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన శుభ ఫలితాలన్నీ కన్యా రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం మళ్ళీ శుక్రుడు సింహరాశిలోకి వచ్చే వరకు, అంటే రాత్రి 7:18 వరకు జూలై 4వ తేదీ ఉంటాయి. ఏ విషయాల్లో కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు? ఆ అద్భుతమైన ఫలితాలన్నీ రెట్టింపు కావాలంటే కన్యా రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి సుఖశాంతులను కలిగింపజేస్తాడు. ఇంతకు ముందు కన్యా రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో అయితే సుఖశాంతులు పోగొట్టుకున్నారో ఆ సుఖశాంతులన్నీ కూడా మళ్ళీ శుక్రుడు కన్యా రాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలాగే ఇంతకు ముందు ఏ విషయాల్లో అయితే మనోవ్యాకులత ఉందో ఆ మనోవ్యాకులత మొత్తం కూడా తొలగిపోతుంది. పూర్వపు సంతోషం, పూర్వపు ఆనందం కన్యా రాశి వాళ్ళకి చిగురిస్తుంది. అలాగే ఇంతకు ముందు కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ, దూరం అయిపోయినటువంటి మిత్రులు కానీ మళ్ళీ శుక్రుడు 11వ స్థానంలోకి రాగానే కన్యా రాశి వాళ్ళకి దగ్గరవుతారు. బంధుమిత్రులు దరి చేరటం వల్ల ఎంతగానో మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు, గౌరవ మర్యాదలు పెంచుతాడు, సమాజంలో పరపతిని పెంచుతాడు. అలాగే బంధువులకు విపరీతమైనటువంటి ఇష్టలుగా కన్యా రాశి వాళ్ళు మారిపోతారు. మిత్రులకైతే ఎంతో ప్రేమ పాత్రలుగా మారిపోతారు. ఈ సమయంలో ఏదనుకుంటే కన్యా రాశి వాళ్ళు ఆ పనిని ఎలాంటి విఘ్నాలు లేకుండా సులభంగా పూర్తి చేయగలుగుతారు. విందు భోజనాల్లో పాల్గొంటారు,
మృష్టాన్న భోజన ప్రాప్తి, తరచుగా బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం కన్యారాశి వాళ్ళకు వస్తుంది. యశస్సు పెరుగుతుంది. యశస్సు అంటే కీర్తి, అంటే సమాజంలో నలుగురు కూడా గౌరవించే విధంగా మంచి పేరు ప్రతిష్టలు కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కుటుంబంలో ఆప్యాయత అనురాగం వెళ్లి విరుస్తాయి. కన్యారాశి భార్యలైతే భర్తల నుంచి విపరీతమైన ప్రేమాభిమానాలు పొందుతారు. కన్యారాశి భర్తలైతే భార్యల నుంచి విపరీతమైన ప్రేమాభిమానాలు పొందుతారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే శుక్రుడు కర్కాటక రాశిలోకి రాగానే కన్యారాశి వాళ్ళకి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి జరుగుతాయి. ఇక ఆధిపత్యం పరంగా పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యస్థానాధిపతి, అంటే 9వ స్థానాధిపతి అయ్యాడు. దాంతో పాటుగా ద్వితీయ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి అయ్యాడు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానం 9వ స్థానం అంటే వృషభ రాశి, ద్వితీయ స్థానం 2వ స్థానం అంటే తులారాశి. వృషభ రాశికి తులారాశికి అధిపతి శుక్రుడు. ఆ రాశులకు ఆధిపత్యం శుక్రుడు వహిస్తాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి 9వ స్థానాధిపతి 2వ స్థానాధిపతి అయ్యి శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 9వ స్థానం అంటే పూర్వజన్మ పుణ్యాన్ని అందిపుచ్చుకునే స్థానం. అంటే కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి 9వ స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు కాబట్టి పూర్వజన్మ పుణ్యాన్ని సంపూర్ణంగా చేతులారా అందిపుచ్చుకొని ఆకస్మిక అదృష్టాన్ని కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ద్వితీయ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి ద్వితీయ స్థానం అంటే వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము కాబట్టి వాళ్ళ మాటకు తిరుగుండదు. చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు ఉంటుంది. ధనపరంగా విపరీతంగా కలిసి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు 11వ స్థానంలో ఉండి భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తులారాశి వాళ్ళకి శుక్రుడి కర్కాటక సంక్రమణం వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే తులారాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం తులారాశి వాళ్ళకి 10వ స్థానములో 10వ స్థానంలో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమైనటువంటి శుక్రుడి సంచారం మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం శుక్రుడు సింహరాశిలోకి రాత్రి 7:18కి ప్రవేశించే వరకు ఉంటుంది. ఈ సమయంలో 10వ స్థానంలో శుక్రుడు తులారాశి వాళ్ళకు ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 10వ స్థానం 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు 10వ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? తులారాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో నష్టం వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. అంటే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగపరంగా ఏదో ఒక ఇబ్బంది, వ్యాపారం చేస్తుంటే తులారాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్న శుక్రుడు ఏదో ఒక ఇబ్బంది ఇస్తాడు. వ్యాపారం కంటే కూడా ఉద్యోగంలో ఎక్కువ ఇబ్బంది ఇస్తాడు. ఎందుకంటే 10వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగంలో భద్రత ఉండదు, సేఫ్టీ ఉండదు. ఉద్యోగంలో అభద్రతా భావం పెరిగిపోతుంది. కారణం లేకుండానే మీ పై అధికారి అంటే బాస్తో కానీ కొలీగ్స్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఒక్కొక్కసారి జాబ్కి రిజైన్ చేసేటటువంటి సిచ్యుయేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ సమయంలో ఈగోకి వెళ్ళకూడదు. బాస్ ఒక మాట అన్నా సరే పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ జాగ్రత్త జూలై 4వ తేదీ వరకు ఉండాలి. ఎందుకంటే మీకు 10వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈగోకు వెళితే జాబ్ రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈగోకు వెళ్ళొద్దు, బాస్ ఏమన్నా పట్టించుకోవద్దు. బాస్తో కంఫర్టబుల్గా ఉండండి, కోఆపరేటివ్గా ఉండండి, కొలీగ్స్తో కంఫర్టబుల్గా ఉండండి. ఉద్యోగంలో అభద్రతా భావం, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన జాగ్రత్త తులారాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో ఈ సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే పనుల్లో కూడా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని తొందరగా కలిసి రాదు, ఆలస్యం అవుతూ ఉంటుంది. బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత వస్తుంది. పైకి మామూలుగానే ఉంటారు, వెనక మాత్రం మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీరు ప్రశ్నిస్తే వాళ్ళ సహాయం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. పైకి మామూలుగా మాట్లాడుతూ వెనక మిమ్మల్ని వ్యతిరేకించినా సరే తులారాశి వాళ్ళు బంధుమిత్రుల గురించి ఏ విషయంలో కూడా ప్రశ్నించకండి. ప్రశ్నిస్తే వాళ్ళ సహాయం కోల్పోయే అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో శుక్రుడి వల్ల ఈ రకమైన ఫలితం ఉంటుంది. అలాగే
వాళ్ళు సహాయం చేయటం మాట అటు నుంచి ఒక్కొక్కసారి మీకు కీడు చేసే అవకాశం ఉంటుంది, హాని కలిగించే అవకాశం ఉంటుంది. 10వ స్థానంలో శుక్రుడు ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలాగే ఆధిపత్యం రీత్యా తీసుకుంటే తులారాశికి శుక్రుడు అధిపతి కాబట్టి తులారాశి వాళ్ళకి లగ్నాధిపత్యం, రాస్యాధిపత్యం వచ్చింది. దాంతో పాటుగా అష్టమాధిపత్యం కూడా వచ్చింది. ఎందుకంటే తులారాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 8వ రాశి అవుతుంది. తులారాశికి వృషభ రాశికి శుక్రుడు అధిపతి అంటే రాస్యాధిపత్యం వచ్చింది, అష్టమ రాస్యాధిపత్యం కూడా వచ్చింది. అష్టమ రాశికి అధిపతి అయ్యాడు, అష్టమ స్థానానికి అధిపతి అయ్యాడు. అష్టమం అంటే అది ఆరోగ్యము, ప్రయాణాల్లో ఇబ్బందులు, అపమృత్యువులు వీటిని సూచిస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో కొంచెం తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళైతే తులారాశి వాళ్ళు గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త వహించాలి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్ళైతే జననేంద్రియాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమాధిపత్యం వచ్చింది. రాస్యాధిపత్యం అంటే లగ్నాధిపత్యం అని కూడా అంటారు, రాశిని లగ్నంగా కన్సిడర్ చేసుకుని, కానీ యథార్థానికి రాస్యాధిపత్యం వచ్చింది. రాస్యాధిపత్యం అష్టమాధిపత్యం వచ్చి తులారాశి వాళ్ళకి దశమ స్థానం 10వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే తులారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 9వ స్థానంలో ప్రారంభమవుతోంది. అంటే భాగ్యస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 9వ స్థానం భాగ్యస్థానంలో శుక్రుడు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి జూన్ 8వ తేదీ నుంచి మళ్ళీ శుక్రుడు జూలై 4వ తేదీ శనివారం సింహరాశిలోకి రాత్రి 7:18 మారే వరకు వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇస్తూనే ఉంటాడు. భాగ్యస్థానం 9వ స్థానంలో శుక్రుడు జూన్ 8 నుంచి జూలై 4 వరకు వృశ్చిక రాశి వాళ్ళకి పరమాద్భుతమైన ఫలితాలు ప్రత్యేకమైన విషయాల్లో ఇస్తాడు. ఏ విషయాల్లో శుక్రుడు 9వ స్థానంలో ఉండి వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు ఇస్తున్నాడు, ఆ విషయాల్లో అద్భుత ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి, ఈ విషయాలు పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి భక్తిని పెంచుతాడు. భక్తి వల్ల దైవబలం పెరుగుతుంది, దైవబలం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధర్మ మార్గంలో ప్రతి పనిలో ముందడుగు వేసి అద్భుతమైన విజయాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు వీటన్నిటికీ అద్భుతమైనటువంటి ప్రాధాన్యత వృశ్చిక రాశి వాళ్ళు ఇస్తారు. అలాగే దైవభక్తి పెరుగుతుంది, మిత్రులకు సహాయం చేస్తారు. మిత్రులు ఏ కష్టంలో ఉన్నా సరే ముందుండి వాళ్ళని కష్టం నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోగలుగుతారు. చాలా కాలంగా లవ్ ప్రపోజ్ చేయాలని భావించే వృశ్చిక రాశి వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పాలి. 9వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. లవ్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. లవ్ మ్యారేజ్ గురించి ఇంట్లో చెప్పి పెద్దల్ని ఒప్పించడానికి కూడా ఇప్పుడు బలం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే గురువులను ఎక్కువగా గౌరవిస్తారు, గురుభక్తి పెరుగుతుంది. దానివల్ల గురువుల యొక్క అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. అలాగే గురువులకి శక్తి కొలది సహాయం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా రచించుకొని, ఒక ప్లాన్ ప్రకారం రచించుకొని ప్రతి పనిలో విఘ్నాలు లేకుండా విజయాలు సాధిస్తూ ఉంటారు. అంటే లైఫ్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా చేసుకుని ప్రతి పనిలో వృశ్చిక రాశి వాళ్ళు 9వ స్థానంలో శుక్రుడి వల్ల అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలకు చెక్ పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రత్యేకంగా వృశ్చిక రాశి పురుషులైతే స్త్రీ జనాకర్షణ కలిగి ఉంటారు. స్త్రీలు అందరూ కూడా వృశ్చిక రాశి పురుషుల్ని చూసి ఆకర్షితులు అవటానికి 9వ స్థానంలో ఉన్న శుక్రుడు కారణమవుతాడు. అలాగే శుక్రుడి ఆధిపత్యం రీత్యా ఫలితాలు మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు వ్యయస్థానాధిపతి అయ్యాడు. అంతేకాకుండా 7వ స్థానాధిపతి కూడా అయ్యాడు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, వృషభ రాశి కూడా శుక్రుడిదే. కాబట్టి 7మాధిపతి శుక్రుడు అయ్యాడు, వ్యయస్థానాధిపతి శుక్రుడు అయ్యాడు. 7మాధిపతి వ్యయస్థానాధిపతి అయ్యి వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 9వ ఇంట్లో ఉండి ఎలాంటి అద్భుత ఫలితాలు ఇస్తున్నాడు అంటే వ్యయస్థానాధిపతి అయ్యి ప్రధానంగా శత్రు బాధలు పోగొడతాడు. వ్యయస్థానం అంటే శత్రు బాధలకు సంబంధించింది. శత్రువులందరూ మిత్రులుగా వృశ్చిక రాశి వాళ్ళకి మారిపోతారు. వ్యయస్థానం అంటే అనవసరమైన ఖర్చులకు సంకేతమైన స్థానం.
అనవసర ఖర్చులు వృశ్చిక రాశి వాళ్ళకి తగ్గిపోతాయి. ధనాన్ని కూడబెట్టగలుగుతారు. వ్యయస్థానాధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ ఫలితాలు పొందుతారు. అలాగే సప్తమాధిపతి కూడా శుక్రుడయ్యాడు. సప్తమాధిపతి అంటే సప్తమ స్థానం మ్యారేజ్ స్థానము. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సమయంలో పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశం ఉంటుంది. సప్తమం అంటే అది పార్ట్నర్షిప్ కు సంబంధించిన స్థానం. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్లు పెడితే అవన్నీ బ్రహ్మాండంగా లాభాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందుతారు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4వ తేదీ వరకు 9వ స్థానం భాగ్యస్థానంలో ఉండి వ్యయస్థానాధిపతి అయ్యి సప్తమ స్థానాధిపతి అయ్యి ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఇంతటి పరమాద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలు రెట్టింపు కావాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు 8వ స్థానంలో ప్రారంభమవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి అష్టమ శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు, అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానంలో శుక్రుడు అంటే శుక్రుడి కర్కాటక సంచారం విశేషమైన లాభదాయకమైన ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఆ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే జూలై 4వ తేదీ శనివారము రాత్రి 7:18 మళ్ళీ శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే వరకు ఉంటాయి. మరి సింహరాశిలోకి మళ్ళీ శుక్రుడు ప్రవేశించే వరకు జూలై 4వ తేదీ వరకు, జూన్ 8 నుంచి జూలై 4 వరకు ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు ఏ విషయాల్లో లాభాన్ని ఇస్తాడు? ఆ లాభం ఇంకా రెట్టింపు కావాలంటే ధనుసు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వంశపారంపర్యంగా రావలసినటువంటి ఆస్తులన్నీ తొందరగా వచ్చేలాగా చేస్తాడు. అంటే ధనుసు రాశి వాళ్ళు ఎవరికైనా తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ, లేదా తల్లి వైపు బంధువుల నుంచి కానీ, జీవిత భాగస్వామి వైపు బంధువుల నుంచి కానీ ఆస్తిపాస్తులు, భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి రావాల్సి ఉంటే అవి తొందరగా వచ్చేలాగా 8వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి శుక్రుడి కర్కాటక సంక్రమణం 8వ స్థానంలో జరగటం వల్ల ప్రాపర్టీస్ పరంగా ధనుసు రాశి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అలాగే ధనార్జన అద్భుతంగా ఉంటుంది, అధిక ధన లాభం ఉంటుంది. అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ధనుసు రాశి వాళ్ళకి పెరుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4వ తేదీ మధ్యలో 2-3 రకాలుగా ధన సంపాదన ధనుసు రాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని కూడా ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. కొత్త మిత్రులు ఏర్పడతారు, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది, నలుగురు చూసి గౌరవించగలుగుతారు, బంధుమిత్రులతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతకు ముందు ధనుసు రాశి వాళ్ళకి బంధువులు గాని మిత్రులు గాని ఏదైనా కారణాల వల్ల దూరం అయిపోయి ఉన్నట్లయితే వాళ్ళందరూ దగ్గర చేరటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8వ ఇంట్లో శుక్రుడి వల్ల బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, సత్కాలక్షేపం చేస్తారు, సత్కార్యాలు చేస్తారు, సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు, పేరు ఉన్న పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనటం వల్ల విశేషమైన ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే దాంపత్య జీవితం అయితే చాలా మధురంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్తో దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఈ 8వ ఇంట్లో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ఈ ప్రత్యేకమైన విషయాలలో ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఉన్న శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు 11వ స్థానాధిపతి అయ్యాడు. 11వ స్థానం తులారాశి అంటే 11వ స్థానాధిపతి, ఏకాదశ స్థానాధిపతి, లాభాధిపతి అయ్యాడు. అలాగే ధనుసు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, షష్ఠ స్థానాధిపతి కూడా అయ్యాడు, 6వ స్థానాధిపతి కూడా అయ్యాడు. 6వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అవటం వల్ల ఇంకా ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తాడంటే 6వ స్థానం అంటే రోగ రుణ శత్రు స్థానం, దాని ఆధిపత్యం వచ్చి అనుకూలంగా ఉన్నాడంటే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. పెద్ద మొత్తంలో అప్పులుంటే ఆ అప్పుల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడతారు. భయంకరమైన శత్రు బాధలుంటే ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. లాభస్థానాధిపతి అంటే 11వ స్థానాధిపతి అవటం వల్ల ఆర్థిక పరంగా లాభం, ఆరోగ్యపరంగా లాభం, కుటుంబ పరంగా లాభం, ఇన్ని లాభాలు ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల, శుక్రుడి కర్కాటక సంక్రమణం వల్ల, దాంతో పాటుగా
లాభస్థానాధిపతి అయ్యి, షష్ఠ స్థానాధిపతి అయ్యి ఈ రకమైనటువంటి అద్భుత ఫలితాలన్నీ అందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అద్భుత ఫలితాలు రెట్టింపు కావాలంటే ధనుస్సు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం ప్రారంభం కాగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు జూలై 4వ తేదీ మళ్ళీ శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించే వరకు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మకర రాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాలన్నీ పరిశీలిస్తే జూన్ 8వ తేదీ శుక్రుడు కర్కాటక రాశిలోకి రాగానే మకర రాశి నుంచి చూసుకుంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. శుక్రుడి కర్కాటక సంక్రమణం 7వ స్థానం సప్తమంలో ఏర్పడింది. సప్తమంలో శుక్రుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, ప్రధానమైన వ్యతిరేక ఫలితం ఏంటంటే, మగవాళ్ళైతే మకర రాశి వాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇస్తాడు. ఆడవాళ్ళైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కాబట్టి ఈ విషయంలో మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 7వ స్థానంలో ఉన్న శుక్రుడు అకారణమైనటువంటి భయాన్ని కలిగింపజేస్తాడు. లేనిపోని భయాలు, లేనిపోని అనుమానాలు మకర రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. వాటిని పటాపంచలు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది అకారణంగా అవమానిస్తూ ఉంటారు. మీ తప్పు లేకుండా అవమానిస్తారు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. అలాగే అధిక వ్యయాన్ని ఇస్తాడు. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మకర రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు చేసేలాగా 7వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితం ఇస్తాడు. స్త్రీలతో కలహాలు ఇస్తాడు. అంటే మకర రాశి పురుషులైనా మకర రాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో గొడవలు పడేలాగా చేస్తాడు. భార్యాభర్తల మధ్య సహకార లోపం కలిగింపజేస్తూ ఉంటాడు. ఎందుకంటే సప్తమ స్థానం అంటేనే అది లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన స్థానం. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మకర రాశి వాళ్ళకి చిన్న చిన్న విషయాలకి ఇష్యూస్ అయ్యేలాగా, మాట అనుకునేలాగా సప్తమ స్థానంలో శుక్రుడు మకర రాశికి ఫలితం ఇస్తూ ఉంటాడు. వృధా కోపాన్ని ఇస్తాడు. అనవసరమైన కోపం, పసలేని వాదనలు, రీజన్ లేని వాదనలు అనేవి మకర రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. కోపం కంట్రోల్ చేసుకోండి. లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు సప్తమంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి ఆధిపత్యం పరంగా కూడా శుక్రుడి ఫలితాలను మనం పరిశీలించినట్లయితే, మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకర రాశి వాళ్ళకి శుక్రుడు ప్రధానంగా 10వ స్థానాధిపతి అవుతాడు. 10వ స్థానాధిపతి ఎందుకు అవుతాడంటే, మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులారాశికి అధిపతి అవుతాడు. అంటే తులారాశి 10వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి తులారాశి 10వ రాశి అవుతుంది కాబట్టి 10మాధిపతి అవుతాడు. అలాగే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభ రాశి శుక్రుడి రాశి, అది పంచమ రాశి, పంచమాధిపతి అవుతాడు. పంచమాధిపతి అవుతాడు, 10మాధిపతి అవుతాడు. పంచమాధిపతి 10మాధిపతి అయ్యి మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10మాధిపతి అయ్యి వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది? 10మం అంటే వృత్తి స్థానం కాబట్టి వృత్తిపరంగా కొన్ని టెన్షన్స్ మకర రాశి వాళ్ళకి పెరుగుతాయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వృత్తిపరంగా చిన్న చిన్న టెన్షన్స్ శుక్రుడు ఇస్తాడు. పంచమాధిపతి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? పంచమం అంటే సంతాన స్థానం కాబట్టి సంతానం, చిల్డ్రన్ రిలేటెడ్ ఏదో ఒక ఇష్యూస్, చిల్డ్రన్ ఆరోగ్యం కానీ, విద్య కానీ, ఇలా సంతానానికి సంబంధించి చిన్న చిన్న సమస్యలు, టెన్షన్స్ మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఇస్తాడు. కాబట్టి శుక్రుడు మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉండి పంచమాధిపతి అయ్యి 10మాధిపతి అయ్యి ఇచ్చేటటువంటి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా జూన్ 8 నుంచి జూలై 4 వరకు ఉంటాయి. కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించడానికి మకర రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి కర్కాటక సంక్రమణం కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 6వ రాశి అవుతుంది. అంటే కుంభరాశి వాళ్ళకి 6వ స్థానం, 6వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఇలా వచ్చిన శుక్రుడు ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 మళ్ళీ సింహరాశిలోకి వెళ్లే వరకు కర్కాటకంలోనే ఉంటాడు. కాబట్టి
జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో ఉన్న శుక్రుడు కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలో ఉంటాడు. 6వ స్థానంలో శుక్రుడు జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే, వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల కుంభరాశి వాళ్ళకి దాయాదులతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మీకు అన్నదమ్ములతో అకారణంగా గొడవలయ్యే అవకాశం ఈ సమయంలో జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ గొడవలు పడకండి. ఏ చిన్న విషయం వచ్చినా సరే మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంకా 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే, మీ తప్పు లేకపోయినా మీ అన్న గాని మీ తమ్ముడు గాని గొడవని పెంచే ప్రయత్నం చేస్తాడు. ఆ గొడవని పెంచి తప్పు మొత్తం మీ మీద నెట్టాలని ప్రయత్నం చేస్తాడు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి మీకున్నటువంటి అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని అందరూ ఒక్కటైపోయి కుమ్మక్కైపోయి నేరం గాని నింద గాని మీ మీద వేస్తారు. మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తాయంటే, కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ప్రధానంగా 6వ స్థానంలో ఉండటం వల్ల వస్తాయి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామికి కూడా చిన్న చిన్న అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ సరిగ్గా ఆహారం తీసుకోవటం, సరిగ్గా నిద్రపోవటం, ఇలా లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయాలి. అలాగే ఒక్కొక్కసారి దాంపత్య జీవితంలో కూడా చికాకులు కలిగింపజేస్తాడు, ఖర్చులు పెంచుతాడు. కుంభరాశి వాళ్ళకి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా 6వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితం ఇస్తాడు. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ స్వార్థపూరితంగా ఒకటైపోయి మిమ్మల్ని దూరం పెట్టడం వల్ల, మీరు ఏకాకి అయిపోవటం వల్ల మీకు కొంచెం మానసికంగా అశాంతి కూడా ఉంటుంది. దాన్ని మీ అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు కూడా 6వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అసలు ఉపయోగం లేకుండా ఊరికే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కర్కాటకంలోకి వచ్చిన శుక్రుడు, 6వ స్థానంలోకి వచ్చిన శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే ఆధిపత్యం పరంగా తీసుకున్నట్లయితే కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభ రాశికి చతుర్థాధిపత్యం వచ్చింది. కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభ రాశి 4వ రాశి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి చతుర్థాధిపత్యం కుంభరాశి వాళ్ళకు వచ్చింది. అలాగే ఆ తర్వాత మిథునం 5, కర్కాటకం 6, సింహం 7, కన్య 8, తుల 9. తులారాశికి కూడా అధిపతి శుక్రుడే. 9వ రాశికి అధిపతి శుక్రుడయ్యాడు. భాగ్యస్థానాధిపతి అంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఏ ఏ రాశులకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడంటే, చతుర్థాధిపత్యం 4వ స్థానానికి ఆధిపత్యం ఇస్తున్నాడు. అలాగే భాగ్యస్థానం 9వ స్థానానికి ఆధిపత్యం ఇస్తున్నాడు. 4, 9 స్థానాలకు అధిపతిగా ఉండి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు? 4వ స్థానాధిపతి అయ్యాడు కాబట్టి 4వ స్థానం అంటే భూమి, గృహము, స్థలము, పొలము, వాహనము, ఇవన్నీ 4వ స్థానాన్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు భూమి కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా చతుర్థాధిపతి అయిన శుక్రుడు డిలే చేస్తాడు. అలాగే చతుర్థం అంటే హైయర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే డిలే చేస్తాడు. చతుర్థం అంటే అది తల్లి స్థానం, తల్లిగారికి సంబంధించిన ఏదో ఒక టెన్షన్స్ చతుర్థాధిపతి అయిన శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అలాగే 9వ స్థానం భాగ్యస్థానాధిపతి అయ్యాడు. పూర్వజన్మ పుణ్యం అందుకునే స్థానం భాగ్యస్థానం. ఆ పూర్వజన్మ పుణ్యాన్ని అందుకోవటంలో కూడా భాగ్యస్థానాధిపతి అయిన శుక్రుడు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే చతుర్థాధిపతి భాగ్యస్థానం, 9వ స్థానాధిపతి అయిన శుక్రుడు 6వ ఇంట్లో ఉండి, షష్టంలో ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు జూన్ 8వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 8వ తేదీ సోమవారం సాయంత్రం 5:47 శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కర్కాటక సంక్రమణం జరగగానే మీనరాశి నుంచి కర్కాటక రాశి 5వ రాశి అవుతుంది. కాబట్టి 5వ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం 5వ స్థానంలో శుక్రుడి సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈ శుభ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే, మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి మారే వరకు ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళకి జూన్ 8 నుంచి జూలై 4వ తేదీ వరకు
పంచమ స్థానం 5వ స్థానం కర్కాటకంలో ఉన్న శుక్రుడు అద్భుతమైన విశేషమైన శుభ ఫలితాలను ఇస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు తల్లిదండ్రులకు ఆనందం కలిగేలాగా చేస్తాడు. అంటే మీనరాశి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ జూన్ 7వ తేదీ వరకు తల్లిదండ్రులకు ఏ విషయాల్లోనైనా సరే బాధ కలిగించి ఉంటే ఆ బాధ మొత్తం కూడా తుడిచిపెట్టేసినట్లుగా జూన్ 8వ తేదీ నుంచి మీనరాశి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు విపరీతమైన ఆనందాన్ని కలిగింపజేస్తారు. అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళ ప్రవర్తన వల్ల కానీ వాళ్ళ మాట తీరు వల్ల కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట విని దాన్ని ఆచరించడం వల్ల కానీ మీనరాశి వాళ్ళు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగింపజేస్తారు. అలాగే 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఏం జరుగుతుందంటే సంతానంతో మీనరాశి వాళ్ళకి సత్సంబంధాలు పెరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు మీనరాశి వాళ్ళకి పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఇష్యూస్ వచ్చి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య దూరం పెరిగినా ఆ దూరం మొత్తం క్రమక్రమంగా తగ్గిపోతుంది. మళ్ళీ మీనరాశి వాళ్ళ దగ్గరికి సంతానం వచ్చి చేరతారు. సంతానంతో సత్సంబంధాలు పెరుగుతాయి. సంతానంతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ 5వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇచ్చే శుభ ఫలితాలు. తరచుగా విందు భోజన ప్రాప్తి కలుగుతుంది. మీనరాశి వాళ్ళు బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని తరచూ స్వీకరిస్తూ ఉంటారు. ధన ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీనరాశి వాళ్ళకి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా కాకుండా 2-3 రకాలుగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతూ ఉంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న రుణాలు కూడా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి ఆ రుణాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే క్రింద ఉద్యోగుల మన్ననలు పొందగలుగుతారు. మీనరాశి వాళ్ళ కింద ఎవరు పనిచేస్తున్నా వాళ్ళందరూ మీనరాశి వాళ్ళని 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల విపరీతంగా మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే మిత్రుల ప్రోత్సాహం వస్తుంది. ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు. దానివల్ల టాప్ పొజిషన్కి ఎదగలుగుతారు. మీనరాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే కర్కాటక రాశిలోకి వచ్చిన శుక్రుడు, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు ఆ మాటకు విలువ గుర్తింపు కలిగింపజేస్తాడు. ఇవన్నీ కూడా జూన్ 8 నుంచి జూలై 4 వరకు పంచమం 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మీనరాశి వాళ్ళు పొందే శుభ ఫలితాలు. ఇక ఆధిపత్యం రీత్యా తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి శుక్రుడికి ఎలాంటి ఆధిపత్యాలు వస్తున్నాయి అంటే తృతీయ ఆధిపత్యం వస్తుంది. అంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు మీనం, మేషం, వృషభం. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అంటే మీనరాశి వాళ్ళకి వృషభాధిపతి అయ్యాడు శుక్రుడు. అంటే తృతీయ స్థానం 3వ స్థానానికి అధిపతి అయ్యాడు. అలాగే 4 అంటే మిథునం, 5 అంటే కర్కాటకం, 6 అంటే సింహం, 7 అంటే కన్య, 8 అంటే తులారాశికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి అష్టమాధిపతి కూడా అయ్యాడు. అంటే కేవలం ఏ స్థానంలో ఉన్నాడనే దాన్ని బట్టే కాకుండా జ్యోతిష శాస్త్రంలో ఆధిపత్యాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది. వృషభ రాశికి తులారాశికి శుక్రుడి అధిపతి కాబట్టి ఈ వృషభ రాశి మీనరాశికి 3వ రాశి అవుతుంది. తులారాశి అనేది 8వ రాశి అవుతుంది. కాబట్టి తృతీయ ఆధిపత్యం వచ్చింది, అష్టమాధిపత్యం వచ్చింది. తృతీయాధిపతి ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తారంటే తృతీయ స్థానం అంటే అది సోదర సోదరీమణులకు సంబంధించిన స్థానము. కాబట్టి మీనరాశి వాళ్ళకి సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంతకుముందు బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ మీనరాశి వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ సిస్టర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం మీనరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకి శుక్రుడు అష్టమాధిపత్యం కూడా కలిగి ఉంటాడు. ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశి 8వ రాశి అవుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. అంటే తులారాశికి అధిపతి కాబట్టి అష్టమ రాశికి అధిపతి కాబట్టి అష్టమాధిపత్యం కూడా వచ్చింది. అష్టమ స్థానం అంటే అపమృత్యువులకు సంబంధించిన స్థానం, ఆరోగ్యానికి సంబంధించిన స్థానం. అష్టమాధిపతి అయిన శుక్రుడు మీనరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు కాబట్టి 5వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి అష్టమ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అంటే అనారోగ్యాలు ఉంటే అనారోగ్యాల నుంచి బయటపడతారు, ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు, అపమృత్యు దోషాలు ఉండవు, ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు, మానసిక ఆందోళన ఉండదు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి శుక్రుడిచ్చే బ్రహ్మాండమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే పంచమ స్థానంలో ఉండి 5వ స్థానంలో ఉండి తృతీయ స్థానాధిపతి అయ్యి అష్టమ స్థానాధిపతి అయ్యి అద్భుతమైన శుభ ఫలితాలు జూన్ 8 నుంచి జూలై 4 వరకు శుక్రుడు మీనరాశి వాళ్ళకి ఇస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ అద్భుతమైన ఫలితాలు రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. జూన్ 8 సోమవారం సాయంత్రం 5:47 నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మళ్ళీ జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18
సింహరాశిలోకి మారే వరకు 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే జూన్ 8 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో ఉన్న శుక్రుడు కొన్ని రాశులకు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కొన్ని రాశులకు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఆ పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే శుక్రుడికి ప్రియమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చుకోండి. శుక్రహోర ఎప్పుడు ఉంటుంది? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో పండితుడు పంతులు గారికి, బ్రాహ్మణుడికి కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో గట్టి దానం ఇస్తే మంచిది. శుక్రుడికి తెలుపు అంటే ఇష్టం. అది కూడా ఉదయం పూట హోర ఎక్కువ ఫలితం. ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఇస్తే ఫలితం అద్భుతం. మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో ఇస్తే కొద్దిగా తగ్గుతుంది కానీ ఫలితం అది కూడా మంచి ఫలితం. రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరలో ఫలితం ఇంకొంచెం తగ్గుతుంది. ఉదయం పూట హోరలో అయితే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రహోరలో గోమాత కలసందలు తినిపించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. దానివల్ల కూడా శుక్రుడి అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి. అంతేకాకుండా శుక్రుడికి సుగంధ ద్రవ్యాలంటే ప్రీతిపాత్రం. కాబట్టి 12 రాశుల వాళ్ళు స్నానం చేసేటప్పుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే సెంట్ లాంటివి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. పన్నీరు నీటిలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు వీలైనప్పుడు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి అలసందల ఆహారంలో స్వీకరించండి. అది శుక్రుడికి ప్రియమైన ఉపవాసం అవుతుంది. లేదా పాలతో చేసిన పాయసాన్ని శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారంగా స్వీకరించండి. అది కూడా శుక్రుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దేవతలను ఉంటారు. ఒక ఆఫీసులో ఎంప్లాయ్ పైన బాస్ ఉన్నట్టే గ్రహాలకు కూడా జ్యోతిష శాస్త్రంలో బాసులు ఉంటారు. వాళ్ళనే అధిష్టాన దేవతలు అనే పేరుతో పిలుస్తారు. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి జూన్ 8 నుంచి జూలై 4 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎవరైనా సరే లలితా అమ్మవారిని దేవాలయంలో దర్శించుకున్నా లేదా ఇంట్లో లలితా అమ్మవారికి పూజ చేసినా శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు, నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిస్తాడు. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటేనే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ చాంటింగ్ వినేంత సమయం లేకపోతే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః అని వీలైనన్ని సార్లు అనుకోండి. ఎందుకంటే దానాలు ఇవ్వలేని వాళ్ళు, ఆవుకు ఆహారం తినిపించలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు మంత్రజపం చేసుకున్నా కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. శ్రీమాత్రే నమః, అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని జపించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం అని ఒక అద్భుతమైన అష్టకం ఉంటుంది. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు రాజరాజేశ్వరి అష్టకాన్ని విన్నా కూడా విశేషంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులు కావచ్చు. కాబట్టి నవగ్రహాలలో శుక్రుడి కర్కాటక సంక్రమణం అనేది సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేయాలంటే, వ్యతిరేక ఫలితాలన్నీ తగ్గింపజేసుకోవాలంటే శుక్రుడికి ఇష్టమైన స్నానం చేయటం, శుక్రుడికి ఇష్టమైన దానం ఇవ్వటం, శుక్రుడికి ఇష్టమైన విధంగా ఉపవాసం ఉండటం, శుక్రుడికి ప్రీతికరమైన ద్రవ్యం గోమాతకు తినిపించటం, శుక్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా పరమేశ్వరి దేవిని పూజించడం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఖగోళంలో మారినప్పుడు, ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ మార్పు ఏ రాశుల వారికి యోగిస్తుందో ఏ రాశుల వారికి యోగించదో తెలుసుకోవాలనుకుంటున్నారా? దాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.